నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 2 రోజులు చేప ప్రసాదం పంపిణీ కొనసాగింది. ఈ ప్రసాదం కోసం తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, యూపీ రాష్ట్రాల నుంచి ఆస్తమా బాధితులు వచ్చారు. 3 లక్షల మందికి పైగా చేప ప్రసాదం పంచామన్నారు బత్తిని కుటుంబ సభ్యులు. రేపు ఎల్లుండి కవాడిగూడ, దూద్బౌలిలోని తమ ఇంటి వద్ద చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు బత్తిని సోదరులు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. ఈసారి కౌంటర్లతో పాటు క్యూ లైన్లను కూడా పెంచడంతో అందరికీ ఫిష్ మెడిసిన్ అందించింది బత్తిని కుటుంబం. దాదాపు 42 క్యూ లైన్లలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఆస్తమా, ఉబ్బసం బాధితులకు చేప ప్రసాదం పంపిణీ చేశారు. ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో చేప ప్రసాదం పంపిణీ ప్రశాంతంగా ముగిసింది. జూన్ 8 మృగశిర కార్తె కంటే 2 రోజుల ముందే ఇతర రాష్ట్రాల ప్రజలు నాంపల్లికి చేరుకున్నారు. ఇక మొదటి రోజు అంతా ఇతర రాష్ట్రాల వారు చేప ప్రసాదం తీసుకోగా, రెండో రోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా తీసుకున్నారు. 2-3 ఏళ్ల నుంచి వస్తున్నామని చేప ప్రసాదం తీసుకుంటే ఆస్తమా, ఉబ్బసం తగ్గాయన్నారు ప్రజలు. హైదరాబాద్ బోరబండకి నుంచి వచ్చామండి. గత 3 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే వస్తున్నాము. కావున మాకు చేప మందు అనేది చాలా బాగుంది రెస్పాన్స్. గవర్నమెంట్ కూడా చాలా సప్లై మంచిగా చేస్తున్నారు. ఈ చేప మందు తినడం వల్ల ప్రతి ఒక్కరికి అస్తమా కానీ, దమ్ము ప్రాబ్లం కానీ, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా అన్నీ క్లియర్ అవుతాయండి. అందరు రండి, వచ్చి చేప మందు వేసుకోండి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కాబట్టి అందరు రావాలా. ఇక్కడ చేప మందు వేస్తున్నారు అనేసి ఎప్పటి నుంచో తెలుసు నాకు. ఈ సంవత్సరం ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇంత పెద్ద సేవా కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళు. చాలా మేము హైదరాబాద్లో ఉన్నందుకు మేము చాలా ధన్యులం. వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆనందంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మేము ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చి వేసుకొని వెళ్ళిపోతున్నాము. నేను గత 4 సంవత్సరాల నుంచి వస్తున్నా. మాకు నైట్లో అస్తమా అనేది ఉన్నది వంశపారంగా పెద్ద మనుషులకు. దానివల్ల ఇది మందు వేసుకుంటే తక్కువ అవుతుంది అని నమ్మకంతో 4 సంవత్సరాల వస్తున్నాము. మధ్యరాత్రి వస్తుందండి దమ్ము. కాకపోతే ఏంటంటే ఈ చేప మందు వేసుకున్నట్ల మనకు కొద్దిగా రిలీఫ్ ఉంటుందండి. బయట రాష్ట్రాలకి, గుజరాత్, ఇక్కడ చాలా రాష్ట్రాలకి, ఆల్మోస్ట్ ఏపీ, తెలంగాణ అన్ని జిల్లాలకి వస్తారు సార్. కానీ ఈ సేవ చేసిన వాళ్ళకు చాలా కృతపడి ధన్యవాదాలు సార్. మేము ఇది సెకండ్ టైం నేను చేప మందు వేసుకోవడము. లాస్ట్ ఇయర్ వేసుకున్నా, బాగానే అనిపించింది. ఎన్నో ఏండ్లుగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నామని తెలిపారు బత్తిని కుటుంబ సభ్యులు. ప్రభుత్వం అన్ని శాఖల అధికారులతో ఏర్పాట్లు చేశారన్నారు. 3 లక్షల జనాభాకు సరిపడా ప్రసాదం చేసినప్పటికీ సరిపోలేదని, దీంతో మళ్లీ తయారు చేసి తీసుకొచ్చామన్నారు బత్తిని సోదరులు. ఈసారి త్వరగా చేప పంపిణీ మొదలు పెట్టడంతో సాఫీగా కొనసాగిందన్నారు. 3 లక్షల మందికి పైగా చేప ప్రసాదం తీసుకుని వెళ్లారని, శాకాహారులకు బెల్లంలో ప్రసాదం కల్పించామన్నారు. ఒక 3 లక్షల వారికి చేప ప్రసాదము, ఇంకా కార్తీ మందు అంతా రెడీ చేసుకున్నాక తర్వాత కూడా మాకు కొద్ది తక్కువ పడ్డది. మేము అంచనా వేసిన దానికంటే ఇంకా మాకు ఏదైతే ప్రసాదం మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చేసుకొని రావాల్సి వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక 3-4 డేస్ నుంచి కంటిన్యూగా, అంటే డే అండ్ నైట్ వాళ్ళకి రెస్ట్ లేకుండా వాళ్ళంతా సహకరించారు. మళ్ళీ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు చాలా సహకరించారు. అదేవిధంగా గవర్నమెంటు, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయి గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ అన్ని అరేంజ్మెంట్స్ బాగా జరిగినాయి. ఇవాళ ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత కూడా అక్కడ పాంప్లెంట్లో మా నంబర్లు ఉన్నాయి అందరివి. ఆ నంబర్ పైన కాంటాక్ట్ అయితే ఎవరు అవైలబుల్ ప్లేసెస్ నియర్ బై ఉంటాయో అక్కడ వచ్చి తీసుకోవచ్చు. ఇవాళ కానీ రేపు మార్నింగ్ వరకు వాళ్ళకు బెల్లంలో కల్పిస్తాం మెడిసిన్. ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో ఈ మెడిసిన్ ఏదైతే ఉందో ఫిష్తోని కాంబినేషన్ అయ్యి దాంతో ప్రభావం చాలా ఉంటుంది. మరో 2 రోజులు కవాడిగూడ, దూద్బౌలిలోని తమ ఇంటి వద్ద చేప ప్రసాదం అందిస్తామన్నారు బత్తిని కుటుంబ సభ్యులు.